అడిగే కొంచెం వద్దులే కూడా మీరు ఏదో ఏమర్చినప్పుడు నేను స్ట్రైట్ గా ఒకటే ప్రశ్న అడుగుతాను. పని వేళల్లో మీరు పని చేయండి. సెలవు దినాల్లో మీరు ఎందుకు ఇది ఆఫీస్ ఓపెన్ చేసినారు? వేరే పర్సన్స్ వచ్చేసి ఇక్కడ ఏం అధికారం చెలాయించు సర్వే నంబర్లతో సహా వాళ్ళు చెప్తున్నారు. వీడియోలో కూడా స్పష్టంగా ఉంది. టీడీపీ నాయకుడు అని స్పష్టత ప్రైవేట్ ఒక ఛానల్ వచ్చింది. మేము ఆ విలేకరికి కూడా అతనికి కూడా మేము చెప్తున్నాము, ఎవరైతే టీడీపీ నాయకుడు అని వచ్చింది కదా పేరు స్పష్టంగా చెప్పాలా. మీరు ఇంకొకటి మీ ఫ్రెండ్ కు ఏమైనా పిలంపించుకొని నేను పలానా చోట ఉన్నాను అని అన్నప్పుడు బయట కలవండి. అఫీషియల్ గా మీరు బయట ఏమైనా చేసుకోండి, జిందాస్, అది మీ ఇష్టం. అది కానీ పని వేళ కానప్పుడు మీరు ఎందుకు వచ్చినారు? అందులోన మా టీడీపీ నాయకుడు పేరే వచ్చింది. మా మీదనే బురద చల్లడం జరుగుతుంది. మా మీనాక్షి నాయుడు గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఒక నియోజకవర్గానికి కాదు 175 నియోజకవర్గాలకి కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఆదోని సీనియర్ నాయకుడు 43 ఏళ్ల నుంచి ఒకటే పార్టీలో ఉన్నారు. ఏమి అవసరాల కోసం కండువాలు మార్చే నాయకుడు దగ్గర మేము లేము కాబట్టి స్పష్టంగానే అడుగుతున్నాము. నీళ్లు నమ్ముకుండగా మీరు సమాధానం చెప్పండి సార్. మీరు ఊరికనే వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు నా ఫ్రెండ్ తో పాటు వచ్చినారంటే ఈ కాకమ్మ కథలు మాకు ఆఫీసర్స్ ప్రకారంగా ఇక్కడికి రావడం జరిగింది. మా సబ్ కలెక్టర్ గారు తర్వాత తహసీల్దార్ ఇన్స్ట్రక్షన్ ప్రకారంగా మాకి కొన్ని టార్గెట్స్ ఇచ్చారు. ఈ పట్టదారు పాస్ పుస్తకాల్లో తప్పు జరిగినటివి, తర్వాత 9వ తారీఖు మార్చి 9వ తారీఖున ఇయ్యాల్సిన వాటి దాని మీద ఏవైతే ఉన్నాయో ఆ ముద్రణ ఇంకా కొన్ని గ్రామాల్లోన పట్టదారు పాస్ బుక్లు రాలేదు. వాటి ముద్రణ కోసము మాకు ఆన్లైన్లో చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. వాటి మీద సరైన ఖచ్చితత్వమైనటువంటి ఇన్ఫర్మేషను ఇది చేసుకునేదానికి రీసర్వే డీటీ మేము విఆర్ఓలు 13వ తారీఖు వచ్చాము. 14వ తారీఖు రీసర్వే డీటీ రాలేదు. నేను 14వ తారీఖు రావడం జరిగింది, 15వ తారీఖు కూడా రావడం జరిగింది. నిన్న తహసీల్దార్ గారు కూడా 16వ తారీఖు తహసీల్దార్ గారు కూడా అటెండ్ కావడం జరిగింది. ఇది ఆ రోజు 13వ తారీఖు హాలిడే, 14వ తారీఖు హాలిడే రోజు ఏమైందంటే నేను ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత మా ఫ్రెండు రాజు అనే అబ్బాయి వచ్చాడు, మా క్లాస్మేటు, డిగ్రీ క్లాస్మేటు. దాని తర్వాత చంద్రన్న గారు వచ్చారు. ఈ రాజుతో పాటు కలిసి ఈయన సుబ్బారెడ్డి ఆయన కూడా వచ్చి కూర్చోవడం జరిగింది. నేను చేసుకుంటూ ఉన్నాను. అది దాంట్లోనే అప్పుడు ఒక ఛానల్ ఆయన వచ్చి పేపర్ ఏది ఇదని తీసుకొని పోయినాడు. మాకు ఎలాంటి వివరణ అడగలే. వాళ్ళు ఎందుకు ఉన్నారు ఏం లేదు ఇదనే వివరణ ఏం అడుక్కోకున్నట్లుగా వాళ్ళ ఛానల్లో వాళ్ళు తీసేసి వాళ్ళు పెట్టి దీన్ని వైరల్ చేయడం జరిగింది. సార్ ఏం లేదు సార్, చిన్న అక్కడ మెయిన్ సోషల్ మీడియా ద్వారా కానీ ఛానల్ ద్వారా కానీ ఎక్కువ ఆరోపణ అనేది ఏమో తెలియదు కానీ కబ్జా కోసమే ఏదో సర్వే దాంట్లోనే ఎలాంటి వాస్తవాలు లేవు. టీడీపీ నాయకుడు అలాంటిది ఏది లేదు సార్. అలాంటిది ఏం లేకపోయినప్పుడు మీరు ఒక ఛానల్ వాళ్ళు పలానా వాళ్ళని పర్టికులర్ చెప్తున్నారు కదా. సరే మేమైతే ఆ రోజు మా ఉన్నత స్థాయి అధికారులు చెప్పిన దానికే మేము డ్యూటీ చేయడానికి వచ్చాము అని మీరు చెప్పారు కదా సార్. సరే దాన్ని సుమోటోగా తీసుకుని ఆ ఛానల్ వాళ్ళ పేరు మీద మీరు ఏమైనా చర్యలు తీసుకోవాలి? అది మేము సబ్ కలెక్టర్ గారి దగ్గర మాట్లాడి ఈ విషయం సబ్ కలెక్టర్ గారికి ఆ రోజు 14వ తారీఖు జరిగిన విషయం సబ్ కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. దాని మీద మేము ఈ ఛానల్ వైరల్ అయినప్పటి నుండి సబ్ కలెక్టర్ గారి దగ్గర మా తహసీల్దార్ దగ్గర ఇది కమ్యూనికేషన్ చేసుకుంటున్నాము. దాని మీద మా ఆఫీసర్లు ఏదైనా ఉంటే అలాంటివి ఏవైనా జరిగింటే చర్యలు తీసుకునేదానికి కూడా ఎలాంటి అభ్యంతరం లేదని తెలియజేస్తున్నాం. జే బాబు, డిప్యూటీ తహసీల్దార్. కింద ఇన్ఫర్మేషన్ కావాలని ఒకరు అర్జీ ఇచ్చినారని చెప్పినారు కదా. అవునమ్మా. అర్జీ ఇచ్చినప్పుడు ఆర్టీఐ యాక్ట్ కింద ఇన్ఫర్మేషన్ ఇచ్చేది పని వేళల్లోనే వేయాలి. మరి వాళ్ళు వచ్చింది అటెస్టేషన్ అడిగాడు. జిరాక్స్ కాపీలు తీసుకున్నారా, అటెస్టేషన్ కావాలా? పని వేళల్లో వచ్చినారా? హాలిడేసే వచ్చారు. హాలిడేస్ వచ్చి అది అడిగినాడు. పబ్లిక్ హాలిడే రోజు అడిగినాడు. మేము ఇవ్వలేదు.
నేనేమంటున్నాను సార్, వర్కింగ్ డే అడిగినారు, అవును సెలవు డే రోజు ఎందుకు వచ్చినారు? అది వచ్చినా అది మనకు తెలియాలి. ఎందుకు చాంద్ భాయ్, దేశాయి చంద్రంలో ఎందుకు వచ్చినారు? చాంద్ భాయ్, 13వ తారీఖు నువ్వు ఇక్కడికి అదే అమ్మా ఉండమ్మా, నేను మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడారు. సరే, మీరు ఆ రోజు 13వ తారీఖు అంటే ఆ డేటు వీళ్ళు 13 కాదు అంటున్నారు. 13వ తారీఖు రోజు నువ్వు ఈడొచ్చి చూసిపోయిన రోజు, నువ్వు వార్డు మెంబరే కదా, ఈడొచ్చి చూసిపోయిన రోజు ఎవరెవరు ఉన్నారు ఈడ, ఎవరెవరు వచ్చిపోయినారు? 13వ తారీఖు మన పొద్దున్న రైట్, ఓకే ఓకే ఓకే, ఉంటా. 13వ తారీఖు వీడియో ఏమన్నా బాబు నాయనా, ఆ రోజు టీడీపీ వాళ్ళు ఎవరు లేరు, ఆ వీడియోలోనే టీడీపీ వాళ్ళు లేరు. అయిపోయిందా? టీడీపీ వాళ్ళు ఎవరు లేరని నేనే చెప్తున్నా కదా, ఆ రోజు లేరు. పనిలో చేయలేరు టీడీపీ వాళ్ళు అని చెప్తున్నారు. డైరెక్ట్ బాగున్న పనిలో చేయలేరు. టీడీపీ వాళ్ళు ఎన్ని రోజులు వచ్చినా మా అని చేయలేరు. ఆ రోజు ఆఫీస్ లేనప్పుడు టీడీపీ వాళ్ళు. సార్ మా బాబు సారు టీడీపీ వాళ్ళ పనులు ఒక్క పని చేయడంలే, కానీ ఆఫీస్ బంద్ నిన్నాడు టీడీపీ వాళ్ళు పని చేశాడు. టీడీపీ వాళ్ళు పని చేశారు. ఆ టీడీపీ నాయకుడు ఎవరంటే జనకు తెలుదు. సార్ ఏదైనా కానీ ఎవరు నేనే చేసినా, ఎవరు చేసినా, వీరేష్ చేసినా, రామకృష్ణ చేసినా వాళ్ళ పేర్లు పెట్టి సోషల్ మీడియాలో వేయండి సార్. దయచేసి అందరికి మొక్కుతాము, ఎందుకంటే మీడియా మిత్రులకి ఎందుకంటే ఒక టీడీపీ నాయకుడు వచ్చాడంటే మా పార్టీకే చెడ్డ పేరు వస్తుంది. ఎవరో ఒకరు చేసింటారు అనుకో, వాళ్ళ పేరు పెట్టండి. కూటమి అంటే అందరికి వస్తుంది, వాళ్ళ పేరు పెట్టండి. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవాలో పార్టీ అధ్యక్షుడిగా నేను నాన్న తీసుకుపోయి మీనాక్షి నాయుడు అని చెప్తాము. మీనాక్షి నాయుడు అన్న వాళ్ళని పార్టీ నుండి సస్పెండ్ చేస్తాడా లేకుంటే మందులు ఇస్తాడా నిజమో ఏమిటో తెలుసుకొని మేము వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. దయచేసి మొక్కు చెప్తాం సోషల్ మీడియా వాళ్ళకి, ఏదన్నా ఉంటే ఎవరు తప్పు చేసినా వాళ్ళ పేరు ఖచ్చితంగా రాయండి, వాళ్ళ మీద ఇది చేయండి సార్. ఏదైనా కానీ భూ కబ్జా కానీ ఇంకోటి కానీ ఏదైనా కానీ ఇప్పుడు కూటమికి చెందిన ఒక పార్టీకి చెందిన నాయకులే పోయి భూ కబ్జా చేసినారని చెప్పేసి చాలా మంది మొన్న ఆరోపణ కూడా జరిగింది. మరి దాని మీద ఏం ఇప్పటివరకు కూడా అధికారులు స్పందించింది లేదు, ఏం లేదు. మీరు ఏం చెప్పాలి సార్? ఇప్పుడు అధికారులు స్పందించలేదనే తెలుగుదేశం నాయకులు అందరూ వచ్చి నేషనల్ హైవే అదే పొద్దున ఈ వీడియో వచ్చింది, సాయంత్రం కబ్జా నటుకు వచ్చింది. అదే చూడు సార్, పొద్దున బాబు సార్ వచ్చినాడు, ఆఫీసులో ఏం జరిగిందో ఏం తెలియదు. అంత లోపల ఆడపోయి బీజేపీ నాయకుడు అంటే వైఎస్ఆర్ నుండి బీజేపీలో చేరిన నాయకుడు బీజేపీ నాయకుడు చెల్లా తీసి నేను బీజేపీకి రాజీనామా చేస్తాను, నాకు ఇట్లా కబ్జాలు చేసినారని అది ఆదోని రాష్ట్రం అంతా ఒక విధంగా పోయింది, అలచలైపోయింది. ఉండమా అదే దాని మీద మేమంతా బాబు సార్కి వాళ్ళందరికీ వచ్చి చెప్పినాం. వీళ్ళు చేసిండే తప్పు ఏమిటంటే ఆఫీసు బంద్ ఉన్నప్పుడు ఒక విఆర్ఓని అక్కడ వేయడము, ఆ వెనకనే విఆర్ఓని మార్చడము, చేంజ్ చేయడము, ఆ వెనకనే ఇట్లాంటివన్నీ రావడము. కానీ ఇవన్నీ బాబు సార్ నెత్తికి చుట్టుకుంటాయి. ఆయన ఉద్యోగానికి ఎదురు వస్తుంది కానీ వేరే వాళ్ళకి ఎవరికి రాదు. ఏదైనా కానీ ఇట్లాంటివి చేద్దాం సార్. ఏ జిన్యాయంగా ఉంటే వాళ్ళు తిప్పులో వాళ్ళు పడతారు, వాళ్ళు చేస్తారు. కూటమిలో భాగంగా అంటే కూటమి బాధ్యత కూడా ఉంటది కదా, మరి ఇప్పటివరకు ఏ ఒక్క నాయకుడు స్పందించలేదు, అధికారులు కూడా స్పందించలేదు. సార్ ఇప్పుడు స్పందించగల వచ్చిండేది సార్, మేము మళ్ళీ స్పందించడానికి ఒక అధికారితో వచ్చినాం సార్. మీరు ఆ రోజు వాళ్ళని కూర్చొని పెట్టుకున్నందుకు కూటమి నాయకులని మాకు తప్పుడు ప్రచారం వచ్చి చెడ్డ పేరు వస్తుంది సార్. అది ఏమన్నా మా నాయకులు ఏమన్నా ఉన్నారంటే లేరంటున్నారు కదా. మొన్న వచ్చిన 60 అడుగుల రోడ్డును ఎవరైతే కబ్జా చేశారో బీజేపీ వాళ్ళు, కూటమిలో టీడీపీ వాళ్ళు ఎవరు చేయలేదు. నాకు తెలుసు, మా నాయకులకి తెలిసిన సమాచారం మేరకు టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరే కానీ భూ కబ్జాలకు కానీ ఎట్లాంటి దౌర్జన్యాలకు కానీ పాల్గొనలేదు, చేయలేదు. బీజేపీలోన భాష అనే ఆయన నూర్జహాన్ పేరు, వాళ్ళ పేర్లు అక్కడ వచ్చినాయి కాబట్టి మేము చెప్తున్నాము. వాళ్ళు ఎంఆర్ఓనా, కలెక్టరా, సబ్ కలెక్టరా, బిఆర్ఓనా, ఆర్ఐ లేకపోతే ఏదైనా సంబంధిత ప్రభుత్వ ఉద్యోగస్తుల వాళ్ళు స్థలాలు పంచడానికి
బీజేపీ నాయకుడు ఏమన్నాడు, ఇక్కడ స్థలం ఉంది మేము బీదోళ్ళకి ఇస్తామన్నారు. ఆమె ఏమంటుంది, నేను బీదరాలని బీద నాయకురాలని నమ్మింది. ఆమె బీద నాయకురాలు, ఆమె అంతకు ఆమె గవర్నమెంట్ అంటే రోడ్డు ఆక్రమించుకొని ఆమె ఇల్లు కట్టుకోవడానికో, కొట్టం వేసుకోవడానికో, షెడ్ వేసుకోవడానికో, నివాసం ఉండడానికి హక్కు ఉంటుందా? దయచేసి ఎవరైనా ప్రజలని మభ్య పెట్టాలనుకున్నప్పుడు ఏ పార్టీ నాయకుడు తప్పు చేస్తాడో ఆ పార్టీ నాయకుడు యొక్క పేరు చెప్పడం చెప్తున్నాము. ఇంకొక విషయం, ఎవరైనా భూ కబ్జాలు చేయాలనుకున్నప్పుడు మీరు చేసే పాపాలకి మా టీడీపీ కార్యకర్తలని నాయకులని బలి పశువులుగా వాడొద్దండి. ఇంకొక విషయము, ప్రజలకు కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నాను, దాంట్లో చాలా అర్థం కూడా ఉంటుంది, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఎక్కడైనా మీకు స్థలాలు లేవంటే, ప్రభుత్వం భూమి ఏమైనా ఉంది అంటే కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, సంబంధిత అధికారులకి పలానా చోట కొంచెం స్థలం ఉందయ్యా, నేను కొట్టం వేసుకుంటాను, నాకు పట్ట ఇప్పించండి అని ఏమైనా సక్రమంగా మీరు అడిగితే దయచేసి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేపించి చేసిన తర్వాత ఇవ్వడానికి అర్హత మాకు ఉందా లేదా వాళ్ళు ఆ జీవాలను తెప్పించుకొని చూసి ఇవ్వగలిగితే ఇస్తారు, లేకపోతే లేదనన్నా చెప్తారు. దయచేసి ప్రజలు ఇట్లాంటి కబ్జా కోరల్లో మీరు ఇది కాకండి, బలి కాకండి. ఎందుకంటే ఒకరు చేసే పాపానికి పొరపాటున ప్రజలు కూడా చిక్కుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు ఇది ఇస్తారు, వాళ్ళు అది ఇస్తున్నారంటే బీజేపీ నాయకులు అండాదండా చూసుకొని కొంతమంది బీజేపీ నాయకులు అన్ని చేస్తున్నారు కదా, దౌర్జన్యం వాళ్ళే చేస్తున్నారు, భూ కబ్జాలు వాళ్ళే చేస్తున్నారు, గొడవలు వాళ్ళే సృష్టిస్తున్నారు. నాయకుడు ఇక్కడ లేకపోయినా కూడా మేమే నాయకులమని చెప్తున్నారు, ప్రదర్శిస్తున్నారు. ఇది కూటమిలో బీజేపీ పార్టీకి మాత్రమే అంటుకున్న కలంకం. అది టీడీపీ వాళ్ళు మేము ఏదే కానీ చేయలేదు. దయచేసి మీడియా మిత్రులకు కూడా ఒక విన్నపం, ఎందుకంటే ఎవరు తప్పు చేస్తే వాళ్ళ పేరు ప్రస్తావించండి. సంబంధిత నాయకుడు ఇన్ఛార్జ్ వర్యులు ఉంటారు కదా, ఆయా నియోజకవర్గాలలో ఇన్ఛార్జ్ వర్యులు ఉంటారు, వాళ్ళని పిలంపిస్తారు. ఇది మీది తప్పు జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా పార్టీ అధిష్టానానికి కూడా తెలియజేస్తారు. అంతేగాని నేను తిమ్మప్పన్నను లేకపోతే ఇంకొక వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. కూటమిలో టీడీపీ పార్టీకి 134 సీట్లు వచ్చినాయి. ఈ మెజారిటీని తీసుకొని మేము గర్వంగా ఎట్లా పడితే అట్లా విరవీగుతామని మేము ఎక్కడా కూడా ప్రదర్శించలేదు. దయచేసి దీన్ని కూడా అర్థం చేసుకొని ఎవరు తప్పు చేసింటారో వాళ్ళ పేరు ప్రస్తావించండి. మీకు స్వేచ్ఛ ఉంది, మాకే ఇంకా స్వేచ్ఛ లేదు. ఎందుకంటే కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి యొక్క నియమ నిబంధనలు కూడా పాటించాల్సిన బాధ్యత మా వంతు మాకుంది. కాబట్టి మేము పార్టీని మేము మీనలేము, అట్లానే ప్రస్తావించాలన్నప్పుడు కూడా మాకు కూడా కొన్ని అడ్డంకులు ఏవో ఉంటాయి. కాబట్టి మీడియా మిత్రులు పూర్తి స్వేచ్ఛ ఉంది కదా, మీరు ప్రస్తావించండి. ఫలానా వ్యక్తి ఇప్పుడు టీడీపీ నాయకుడు అని అందరు అన్నారు కదా, మాకు ఎంత చెడ్డ పేరు చెప్పండి. చెయ్యని వాళ్ళు వచ్చి చేసిన వాళ్ళు వచ్చినా అంటే ఎట్లా? ఇప్పుడు చేసిన వాళ్ళ వ్యక్తి పేరు ప్రస్తావించండి, కరెక్ట్ గా చేయండి. అవును టీడీపీ పార్టీలో సీనియర్ నాయకుడా లేకపోతే నిన్న మొన్న వచ్చిన నాయకుడా తెలియజేయండి. మాకు కూడా ఒక అవగాహన ఉంటుంది కదా, ఈ ముసుగులో గుద్దులాటలు అనేది ఉండదు కదా అనేది నా అభిప్రాయం. ఎందుకంటే మనము బాధ్యత గల పోస్ట్ లో ఉంటుంటాం కాబట్టి మన వంతు కూడా మనం సహకరించుకోవాలి కదా ఒకరికొకరము. ఈ రోజు లేకపోతే రేపైనా నేను ఈయన దగ్గర ఆఫీసర్ దగ్గర రావాల్సిందే, మీ దగ్గర అయినా మాట్లాడాల్సిందే, మేమందరం ఒకరికొకరు సహకరించుకోవాల్సిందే కదా, మీ దగ్గర అయినా మా దగ్గర అయినా కానీ. కాబట్టి దయచేసి ఇది కొంచెము ఆచితూచి నిజమే వేయండి సార్, అబద్ధం వేయకండి, నిజమే వేయండి. ఇప్పుడు ఎన్నో భూ కబ్జాలు జరుగుతున్నాయి, మేము నోరు విప్పినాం అనుకోండి కూటమిలోని మమ్మల్ని కుంగదీస్తున్నారు తప్ప అసలు సిసలైన దగులుబాజీ వెధవలు బయట ఉండి విరవీగుతున్నారు. వాళ్ళకి ఎట్లాంటి శిక్షలు లేదు, వాళ్ళకి ఎట్లాంటి ఇవి కూడా చెప్పే తీరు కూడా లేదు. తీరు తెన్ను లేని వాళ్ళ గురించి అయితే గొప్పలు చెప్పాలంటే మా వల్ల కూడా కాదు. మాకు ఒక నాయకుడు ఉన్నాడు, మీనాక్షి నాయుడు గారు, ఏది తప్పు ఏది ఒప్పు అని చెప్తారు. తప్పు ఉంటే ఆయనే వెళ్ళారు, ఆయనే వెళ్ళనియ్యారు, మేము ఎందుకు వెళ్తాం చెప్పండి. ఇప్పుడు అనవసరంగా నింద ఆపాదించుకోబడింది ఎవరు? ఒక టీడీపీనే. బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా వచ్చింది ఎక్కడ లేదు. టీడీపీ అది ఏంటంటే అది అసలు మాకు అర్థం కాని విషయము. మేము ఎవరిని తప్పుదోవ పట్టించము, ఎవరిని తప్పు పట్టము, కానీ ఉన్న వాస్తవమే చెప్పండి. మా నిజం చెప్పాలంటే కూటమిలో టీడీపీ పార్టీకి అత్యధికంగా సీట్లు వచ్చినప్పటికీ కూడా టీడీపీ పనులు ఏవి కూడా కావటం లేదు. మీడియా ముఖంగానే తెలియజేస్తున్నాము. నేను 6 నెలల నుంచి బాబు సార్ చుట్టూ ఎంఆర్ఓ చుట్టూ 4 ఎంఆర్ఓలు మారినారు, కానీ నా పని కాలేదు.
హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా నా పని కావటం లేదంటే సామాన్య ప్రజల తీరు, ప్రజల పనులు ఎవరు ఎట్లా నెరవేరుస్తున్నారో మీ విజ్ఞతకి మీకే వదిలేస్తున్నాను సార్. నాకు కూడా మీరు ఏదో ఏమర్చినా కూడా నేను స్ట్రైక్ గా ఒకటే ప్రశ్న అడుగుతాను. పని వేళల్లో మీరు పని చేయండి. సెలవు దినాల్లో మీరు ఎందుకు ఇది ఆఫీస్ ఓపెన్ చేసినారు? వేరే పర్సన్స్ వచ్చేసి ఇక్కడ ఏం అధికారం చెలాయించు సర్వే నంబర్లతో సహా వాళ్ళు చెప్తున్నారు. వీడియోలో కూడా స్పష్టంగా ఉంది. టీడీపీ నాయకుడు అని స్పష్టత ప్రైవేట్ ఒక ఛానల్ వచ్చింది. మేము ఆ విలేకరికి కూడా అతనికి కూడా మేము చెప్తున్నాము, ఎవరైతే టీడీపీ నాయకుడు అని వచ్చింది కదా పేరు స్పష్టంగా చెప్పాలా. మీరు ఇంకొకటి మీ ఫ్రెండ్ కు ఏమైనా పిలంపించుకొని నేను పలానా చోట ఉన్నాను అని అన్నప్పుడు బయట కలవండి. అఫీషియల్ గా మీరు బయట ఏమైనా చేసుకోండి, జిందాస్, అది మీ ఇష్టం. అది కానీ పని వేళ కానప్పుడు మీరు ఎందుకు వచ్చినారు? అందులోన మా టీడీపీ నాయకుడు పేరే వచ్చింది. మా మీదనే బురద చల్లడం జరుగుతుంది. మా మీనాక్షి నాయుడు గారు రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ఒక నియోజకవర్గానికి కాదు 175 నియోజకవర్గాలకి కూడా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఆదోని సీనియర్ నాయకుడు 43 ఏళ్ల నుంచి ఒకటే పార్టీలో ఉన్నారు. ఏమి అవసరాల కోసం కండువాలు మార్చే నాయకుడు దగ్గర మేము లేం కాబట్టి స్పష్టంగానే అడుగుతున్నాము. నీళ్లు నమ్ముకుండగా మీరు సమాధానం చెప్పండి సార్. మీరు ఊరికనే వాళ్ళు ఉన్నారు వీళ్ళున్నారు నా ఫ్రెండ్ తో పాటు వచ్చినారంటే ఈ కాకమ్మ కథలు మాకు వద్దు సార్. మాకు కావాలి చెప్పండి సార్.